మనకి ఇందాక అయ్యగారు చెప్పినట్లు శివుడి దగ్గర ఏదైతే అభిషేకంగా వస్తున్నాయో నీటి ఊట, ఆ వాటర్ని అందరూ ఇక్కడ భక్తులు మనం చూస్తుంటే బాటిల్స్లలో తీసుకువెళ్తున్నారు. అసలు మరి ఆ వాటర్ని అయ్యగారు చెప్పినట్లు వాళ్ళు చల్లుకుంటున్నారా, తాగుతున్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ మన భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఈ వాటర్ టెంపుల్లో తీసుకొచ్చినాయేనా? ఏం చేస్తారండి? అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాటిల్ పట్టుకున్నారు అంటే తాగాలి. ఇది తాగితే ప్రతిదీ జ్వరం కానీ అది కానీ ఏది లేకుండా ఉంటుంది అన్నమాట. మీకు అట్లా జరుగుతుందా? జరుగుతుంది అంటే జరుగుతుంది. భక్తులు చెప్పింది చాలా వరకు. ఇప్పుడు మేము కూడా తీసుకున్నాం. ముందరసే మేము దేవుడనే ఉండేది, అట్లేం లేదు. చాలా సంవత్సరాలు ఇక్కడే చిన్న పిల్లతో ఉన్నది. ఇక్కడికి వెళ్ళి అందరూ తాగుతారా వాటర్? అందరు చిన్న పెద్ద అందరు తాగాలి కూడా. తాగితేనే మంచిది. టేస్ట్ కూడా ఎట్లుంటది? నార్మల్ వాటర్, మినరల్ వాటర్ లెక్కనే మినరల్ వాటర్ లెక్కలే, అదేం లేదు. మేమైతే చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాలు సంది మేము ఇక్కడనే వస్తుంటే మేమైతే వస్తుంటే. అప్పట్లో కూడా ఆలయంలో ఇట్లనే ఉండేదా రష్? అంటే ఈ గుడి అయితే అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు జర ఎక్కువ అవుతుంది. అంటే పాపులర్ కావాలి కదా ఏదైనా కానీ, అది అయితే వస్తుంది కంపల్సరీ. మీరు ఈ ఆలయంకి అంటే అమ్మవారు, స్వామి ఉన్నారు దగ్గరలో, శివుడు మన కృష్ణుడు ఉన్నారు. సో ఏ టెంపుల్ ని ఎక్కువగా రెగ్యులర్ గా దర్శించుకుంటారు? చాలా వరకు శివాలయమే చాలా వరకు దర్శించారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాటర్ తీసుకువెళ్తున్నారు కదా, ఏం చేస్తారు? తాగుతారు. ఈ శివయ్య 365 రోజులు అభిషేకం అయితేనే ఉంటుంది. శివయ్య స్వయంభూ వెలిచిండు 500 ఏళ్ళ కింద. మనం ఏదనుకుంటే అది ఒక్కసారి వచ్చినామనుకోండి ఈ గుడికి 365 రోజులు రావాలని అనిపిస్తుంది. శివయ్య అంటే అంత ఇక్కడ స్వయంభూ వెలిచిండు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ముడుపులు. అసలు ఈ ముడుపులు, ఇన్ని ముడుపులు ఉన్నాయి కదా ఈ రావి చెట్టుకి, ఈ ముడుపుల ప్రత్యేకత ఏంటి, మీకు ఐడియా ఉందా? ఉంది మేడం. ఎందుకు కడుతున్నారు అంటే మొక్కులేనా? అందరూ ఇప్పుడు శివయ్య మీద ఒక నమ్మకంతో వచ్చి ముడుపు కడితే మనం అనుకున్న తప్పకుండా అవుతుంది. మనం ముడుపులు చూస్తున్నాం కదా, ఈ ముడుపులకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఎందుకంటే ఇంత పెద్ద రావి చెట్టు, చాలా వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న రావి చెట్టు మనకు తెలుస్తుంది చూస్తుంటేనే. చాలా పెద్ద రావి చెట్టు. ఈ రావి చెట్టుకు ముడుపులు కట్టడానికి వచ్చి ముడుపులు కట్టి స్వామికి అభిషేకం వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో అది సేవించి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఈ ముడుపులు ఏదైతే కడుతున్నారో, ఏ కోరికలు అయితే నెరవేర్చాలని స్వామికి మొక్కుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామి వారికి వచ్చి వారు పాలు పెరుగుతో అభిషేకిస్తున్నారు. అభిషేక వాటర్ని తీసుకువెళ్తున్నారు భక్తులు. అది ఇక్కడ మనం నిత్యం ఇప్పుడు వస్తున్నప్పటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే అదే కనిపిస్తుంది.